హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నా పేరు సాయి తేజ. ప్రజెంట్ నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నాకు నాకు ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండే. అయితే ఎట్లా ఎర్న్ చేయాలి, ఏం చేయాలి అని ఇన్స్టాగ్రామ్లో అంటే సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తుంటే ఫస్ట్ మనోజ్ కుమార్ అనే స్పాన్సర్ దగ్గర చూసిన ఎట్లా ఎర్న్ చేస్తున్నాడు, తను డైలీ ఎర్న్ చేసుకున్నాడో చూసిన. అది చూసినాక తన స్టేటస్లు, తన వీడియోస్ ఒక 2-3 మంత్స్ దాకా చూసిన తర్వాత తన దగ్గర నేను ఎన్రోల్ అవుతా అని తనకు మెసేజ్ చేసిన. సరే ఓకే ఎన్రోల్ అవ్వని చెప్పిండు. అయిన తర్వాత తనకు మనీ సెండ్ చేయమన్నాడు. మనీ సెండ్ చేసిన తర్వాత తను నాకు రిప్లై ఇవ్వడం ఆపేసిండు, నన్ను బ్లాక్ చేసిండు. నన్ను బ్లాక్ చేసిన తర్వాత ఇక నాకు ఎట్లా మోసపోయినా అని అర్థమైన తర్వాత మళ్ళీ సరే పోయినా అని వదిలిపెట్టకుండా నేను మళ్ళీ సరే ఎట్లైనా ఎర్న్ చేయాలి అనే గట్టి కాన్ఫిడెన్స్ తోటి నేను మళ్ళీ ఆన్లైన్లో చూస్తుంటే ఒకరోజు పోతారం శివకుమార్ అన్నయ్య దగ్గర అన్నయ్యని చూసిన నేను ఇన్స్టాగ్రామ్లో చూసి తనకు మెసేజ్ చేస్తే నేను కాల్ చేస్తాను అని చెప్పిండు. తర్వాత అన్నయ్య కాల్ చేసి నాతోని ఇట్లా చెప్పి వర్క్ డీటెయిల్స్ అన్నీ చెప్పిండు. అయితే నేను శివ అన్నయ్యతో చెప్పిన, నాకు ఇట్లా స్టార్టింగ్లో మనోజ్ కుమార్ దగ్గర ఇట్లా అయింది అన్నయ్య, ఇట్లా మనీ తీసుకుని నన్ను బ్లాక్ చేసిండు, రిప్లై ఏమి ఇవ్వలేదు అంటే, సరే తేజ నేను హెల్ప్ చేస్తాను, నేను కొన్ని ట్రైనింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను, అవి చూసినాక నీకు క్లారిటీ వస్తుంది తేజ. క్లారిటీ వచ్చిన తర్వాత నువ్వు నా దగ్గర ఎన్రోల్ అవ్వు, మనీ ఎర్నింగ్ స్టార్ట్ చేసుకో, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను అని చెప్పిండు. అన్నయ్య దగ్గర ట్రైనింగ్ వీడియోస్ కొన్ని నాకు పంపించిన తర్వాత నేను వీడియోస్ అన్నీ కరెక్ట్ చూసిన తర్వాత నాకు క్లారిటీ వచ్చింది, ఎట్లా ఎర్న్ చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అని నాకు క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చిన తర్వాత నేను కూడా మళ్ళీ శివన్న దగ్గర నేను 1100 పెట్టి మళ్ళీ జాయిన్ అయిన 1 వీక్లోనే నేను 3,400 రూపీస్ ఎర్న్ చేసుకున్నా. అంటే మొత్తం నాకు శివన్ హెల్ప్ చేసిన. అంటే నాకు ఏ టైంలో కాల్ చేసినా, ఎప్పుడు కాల్ చేసినా, ఏ డౌట్ వచ్చినా, ఇప్పుడు నా స్పాన్సర్ ఇట్లా ఈ డౌట్ అడిగినా, ఆ డౌట్ నాకు అర్థం కాలే అంటే నా స్పాన్సర్తో మాట్లాడిండు, నా దగ్గర కింద ఎన్రోలైన్తో మాట్లాడిండు, వాళ్ళకి క్లియర్ డౌట్ చేసిండు, నాకు క్లియర్ డౌట్ చేసిండు. ఇట్లా నాకు ఏ టైంలో అయినా హెల్ప్ చేసిండు. శివన్నయ్యకు ట్రైనింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయి మంచిగా, మనకు ఏ టైంలో అర్థమవుతుంది. ఆ వీడియోస్ చూస్తే మనం కూడా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు, మనం కూడా ఎర్న్ చేసుకోవచ్చు. శివన్నయ్య మనకు వీక్లీ వన్స్ జూమ్లో మీటింగ్ ఉంటుంది కదా, ఆ మీటింగ్లో మనకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అన్నీ చేస్తాడు మంచిగా, మనకు క్లియర్ అయ్యేదాకా చెప్తాడు. ఎంతసేపు మాట్లాడినా అలసిపోయినట్టు మాట్లాడు, డిస్క్రైబ్ చేసినట్టు మాట్లాడు, ఎంతసేపు మాట్లాడినా ఎంకరేజ్ చేసినట్టు మీరు ఖచ్చితంగా చేస్తారు, డోంట్ వరీ, మీరు దాని గురించి టెన్షన్ పడకండి, మీరు ఖచ్చితంగా చేస్తారు అని ఖచ్చితంగా మనకు కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇలాంటి ఒక మంచి మెంటర్ దొరకడం నా అదృష్టంలా కానీ ఫీల్ అవుతున్నా. అన్నయ్య దగ్గరకు వచ్చిన కానీ నేను దగ్గర నా హాస్టల్ ఫీ అన్నయ్య దగ్గర ఎన్రోల్ అయిన తర్వాత నేను ఎర్న్ చేసుకున్నంతో నా హాస్టల్ ఫీ కానీ, నేను కాలేజ్ ఫీ కానీ, నా ఖర్చులు నేను తీసుకుంటున్నా. ఇంట్లో వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా నా ఖర్చులు, నా కాలేజ్ ఫీజు అని ఏదైనా నాదినే పే చేసుకుంటున్నా. థ్యాంక్ యూ అన్నయ్య.